హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా ఈరోజు నేను ప్రజెంట్ చేయబోయే ప్రాపర్టీ డీటెయిల్స్ ఏంటంటే, రామవరపాడు రింగ్ దగ్గరలో, అంటే మీకు వాకబుల్ డిస్టెన్స్లో చాలా బ్యూటిఫుల్గా వెస్ట్ ఫేసింగ్తో 122 గజాల్లో ట్రిప్లెక్స్ హౌస్ ఒకటి సేల్కి ఉందండి. చాలా బ్యూటిఫుల్గా ఓన్ అంటే సొంతగా బిల్డర్ కాకుండా సొంతగా కన్స్ట్రక్షన్ చేసుకున్న హౌసు. యాక్చువల్గా ఇది ప్లింత్ కూడా 2700 ఎస్ఎఫ్టీ ఉంది. టోటల్ ఎస్ఎఫ్టీ 3000 ఎస్ఎఫ్టీతో కన్స్ట్రక్షన్ చేయబడిన ఇండిపెండెంట్ హౌస్ ఇది. ఇండిపెండెంట్ ట్రిప్లెక్స్ హౌసు. యాక్చువల్గా సీసీటీవీ సర్వేలెన్స్తో, లిఫ్ట్ ఫెసిలిటీతో, పీవీసీ విండోస్తో చాలా బ్యూటిఫుల్గా, చాలా ఎక్సలెంట్గా తీర్చిదిద్దబడిన ప్రాపర్టీ. యాక్చువల్గా 80 to 90% బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ ఇది. 30 feet సిమెంట్ రోడ్ ఫేసింగ్తో ఉంది. ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ కాలనీ ఇది. సో చాలా ఎక్సలెంట్గా నిర్మాణం చేయబడిన ప్రాపర్టీ అన్నమాట. సో దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు, లేదా వీడియో పూర్తిగా చూస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది. యాక్చువల్గా మనకి ప్రతి వీడియోలోనూ డైరెక్ట్గా నంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. అదే నంబర్కి కాంటాక్ట్ చేయండి. గ్రౌండ్ విషయానికి వస్తే ఇది మెయిన్ టేక్వుడ్ కంబైన్డ్ విండోతో ఉన్న టేక్వుడ్ మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. అలాగే రైట్ది స్టైర్ కేసు, ఇది లిఫ్ట్ కూడా ఉంది 3rd floor దాకా. అట్లాగే గ్రౌండ్లో ఇది ఆఫీస్ లాగా పెట్టుకోవచ్చు, లేదా సింగిల్ బెడ్రూమ్ కైండ్లో కానీ, లేదా ఓన్లీ కిచెన్గా కానీ, సో కమర్షియల్గా కానీ వాడుకునే అవకాశం ఉంది. కింద ఆఫీస్ రూమ్ లాగా పెట్టుకుని ఫస్ట్లో మళ్ళీ సింగిల్ బెడ్రూము, సెకండ్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. సో ఇది టీవీ స్క్రీను, అలాగే వెరీ లాంగ్ హాల్ ఇవ్వడం జరిగింది. చాలా ఎక్సలెంట్గా ఫినిషింగ్ కూడా చేశారు. సో ఈ సైజెస్ కూడా చాలా కన్వీనియంట్గా 20x10 వెరీ లాంగ్ హాల్, టీవీ ప్యానల్ చాలా బ్యూటిఫుల్గా లాంగ్ హాల్ ఇవ్వడం జరిగింది. అలాగే పార్కింగ్ కూడా 20x13 అంటే 2 కార్లు పెట్టుకునే అవకాశం ఉంది. సో ఇది చాలా మార్బుల్ గ్రానైట్ వేశారు. చాలా ఎక్సలెంట్ ఫినిషింగ్ జరిగింది. ఇది ఈస్ట్ ఫేసింగ్ వైపు ఉన్న సందు ఇది. అలాగే ఇది నార్త్ సైడ్ ఉన్న సందు. చుట్టూ చాలా స్పేషియస్గా క్లీన్ చేసుకోవడానికి కూడా చక్కటి ప్లేస్ ఇవ్వడం జరిగింది. ఇది సీలింగ్ వర్క్స్, డిజైనర్ సీలింగ్ వర్క్స్ చాలా, సో క్లీన్ చేసుకోవడానికి డిస్టర్బెన్స్ లేకుండా చాలా క్లియర్గా ఉంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్ డీటెయిల్స్ అన్నమాట. యాక్చువల్గా ఈ స్పేస్ 10x20 అనమాట. అలాగే ఒక ఆఫీస్ రూమ్ కూడా ఉంది దీంట్లో 10x10 స్పేస్తో. అలాగే పార్కింగ్ 2 కార్లు పెట్టుకోవచ్చు. సో ఇది అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది ఇక్కడ మెట్ల కింద. చాలా కన్వీనియంట్ కూడా. సో ఫస్ట్ ఫ్లోర్కి స్టైర్ కేస్ ఉంది, అలాగే లిఫ్ట్ ఉంది. సో ఇది స్టైర్ కేస్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వస్తే, ఫస్ట్ ఫ్లోర్లో ఏంటంటే ఒక హాలు, బెడ్రూము, గెస్ట్ రూము, అలాగే కిచెన్ అండ్ డైనింగ్. సో ఇది ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన టీవీ ప్యానల్, వెరీ లాంగ్ టీవీ ప్యానల్. అట్లాగే ఒక కిచెన్ ఏరియా, అట్లాగే స్టైర్ కేసు, ఒక బెడ్రూము, అంటే గెస్ట్ బెడ్రూమ్ 10x13 బెడ్రూమ్ అనమాట. సో మార్బుల్ ఫ్లోరింగు, సీలింగ్ వర్క్స్, యూపీవీసీ విండో విత్ సెక్యూరిటీ గ్రిల్స్తో పాటు బాల్కనీ కూడా ఉంది ఇక్కడ. ఈ టీవీ ప్యానల్ పక్కన ఆనుకుని ఉన్నది బాల్కనీ. ఇది బెడ్రూమ్ అనమాట, గెస్ట్ బెడ్రూము. సో ఇది 13x10 ఉంది. చాలా సీలింగ్ వర్క్స్ అవన్నీ ఫైన్ ఫినిషింగ్తో చేయబడినాయి, విత్ అటాచ్డ్ బాత్రూము. సో ఫ్రెండ్స్, మీరు రియల్ ఎస్టేట్లో సిస్టమేటిక్గా ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకుంటే కనుక, డిసిప్లిన్ వెల్త్ క్రియేషన్ ద్వారా వెల్త్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్ రూపంలో అక్యుములేట్ చేసుకుందాం అని అనుకుంటే కనుక, మన శివరామ్స్ ప్రాపర్టీస్లో ఉన్న వెల్త్ క్రియేషన్ ప్లేలిస్ట్లోకి వెళ్తే హౌ టు క్రియేట్ వెల్త్ ఇన్ రియల్ ఎస్టేట్ అనే టాపిక్ మీద మీరు వేరియస్ వీడియోస్ చూసి దాన్ని సంపదను ఏ రకంగా పెంపొందించుకోవచ్చో చూడొచ్చు అన్నమాట. అలాగే ఈ స్క్రీన్లో ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేస్తే మీకు దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అట్లాగే ఇది టీవీ ప్యానల్ ఏరియా, మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్స్ చూసాం. అది ఫస్ట్ ఫ్లోర్లోది. ఇది హాల్కి సంబంధించిన 20x10 వెరీ లాంగ్ టీవీ ప్యానల్ ఏరియా ఇది. సో అలాగే
కిచెన్ డైనింగ్ ఏరియా అలాగే కిచెన్ కూడా సపరేట్గా ఉంది. సో బాల్కనీ కూడా ఉందన్నమాట. ఇది డైనింగ్ ఏరియా అలాగే ఇది కిచెన్ ఏరియా. ఫస్ట్ ఫ్లోర్లో ఇన్ఫర్మేషన్ ఇది. యూ షేప్డ్ వర్కింగ్ ప్లాట్ఫాము, అలాగే యుటెన్సిల్స్ పెట్టుకోవడానికి స్టోరేజ్ స్పేసు, అలాగే రెగ్యులర్ పెట్టుకోవడానికి కూడా స్టోరేజ్ స్పేసు చాలా ఉందన్నమాట. మాడ్యులర్ ర్యాక్స్ కూడా చాలా ఎక్సలెంట్గా డిజైన్ చేసి ఇచ్చారు. ఇది బాల్కనీ ఏరియా. సో కిచెన్కి అటాచ్డ్ వాష్ ఏరియా ఇది. చుట్టుపక్కల అంతా ఎన్విరాన్మెంట్ అంతా చాలా హౌసింగ్ ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది. సో లిఫ్ట్ ఉంది, అట్లాగే పీవీసీ విండోసు, తర్వాత మార్బుల్ గ్రానైట్ చాలా ఎక్సలెంట్గా షీట్స్ ద్వారా బ్యూటిఫికేషన్ వచ్చింది. ఇది మళ్ళీ సెకండ్ ఫ్లోర్ కూడా చూద్దాం. సో సెకండ్ ఫ్లోర్లోకి ఎంటర్ అవ్వగానే ఇది హాలు. సో లివింగ్ హాల్ ఇది. అలాగే ఇది 2 బెడ్రూమ్స్ ఉన్నాయన్నమాట. ఒక పక్క మాస్టర్ బెడ్రూము, ఇంకో పక్క చిల్డ్రన్ బెడ్రూము. ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషను. మాస్టర్ బెడ్రూమ్ 13/15 అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ 12/15. అలాగే బాల్కనీ 4/4, హాల్ 10/10, పూజ రూము 5/5 డిజైన్ చేయడం జరిగింది. అలాగే సీలింగ్ వర్క్స్ చాలా ఎక్సలెంట్గా కాంట్రాస్ట్ బేసిస్లో, మాడ్యులర్ ర్యాక్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా స్లైడింగ్ కైండ్లో ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో ఫైన్ ఫినిషింగ్ స్లైడర్స్ కూడా చాలా నీట్గా వచ్చాయి. ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాల్కనీ. మీకు ఇటు నుంచి చూస్తే మీకు అది రామర్పాడు రోడ్డు కూడా కనిపిస్తుంది కొంచెం జూమ్ చేస్తే. సో అక్కడి నుంచి అడ్డంగా పాస్ అయ్యే వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అది మీకు నేషనల్ హైవే ఏలూరు రోడ్డు అనమాట. ఇంత డిస్టెన్స్లోనే ఉంది కేవలం. సో జూమ్ చేస్తే మీకు కనిపిస్తున్న పాయింట్ ఏలూరు రోడ్డు అనమాట. రామర్పాడు వెళ్ళే సర్వీస్ రోడ్డు, అలాగే మెయిన్ రోడ్డు కూడా. సో ఇంత దగ్గరలో ఉన్న ప్రైమ్ జోను. దీనికి రెంటల్ కూడా దగ్గరగా 35,000 to 40,000 రెంట్ వచ్చే అత్యద్భుతమైన అవకాశం ఉన్న జోన్లో ఉంది ఇది. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో ఈ స్క్రీన్లో ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడమే కాకుండా వెరీ స్లైట్ నెగోషియేషన్ కూడా ఉంది. ఇది యాక్చువల్గా 1,80,00,000 చెప్తున్నారు. మేబీ ఒక 5 లక్షలు 7 లక్షలు మ్యాక్సిమం 10 లక్షల రూపాయల వరకు తగ్గే అవకాశం ఉందని నాకు తెలుస్తోంది. కాబట్టి మీరు డైరెక్ట్గా వెళ్ళి 10 లక్షలు తగ్గించమని అడగొద్దు. కానీ నాకు అనిపిస్తుంది ఏంటంటే స్లైట్ నెగోషియేషన్ ఉంటుందని. సో అలాగే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చెప్పాను కదండి, 12/15 సైజ్ అనమాట. అలాగే సీలింగ్ వర్క్స్, వుడెన్ కైండ్ ఆఫ్ సీలింగ్ కూడా చాలా బాగుంది. అలాగే పూజ రూమ్ కూడా సపరేట్గా ఉంది 5/5. సో ఇది ఫస్ట్ గ్రౌండ్లో ఒక ఆఫీసు లేదా కమర్షియల్ స్పేసు, అలాగే ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోర్ కలిపి డూప్లెక్స్, టోటల్గా ట్రిప్లెక్స్ హౌస్ అనమాట ఇది. టోటల్ ఫ్యామిలీ ఎక్కువ మెంబర్స్ ఉంటే కనుక కంబైన్డ్ ఫ్యామిలీకి చాలా సూటబుల్ ప్రాపర్టీ ఇది. చాలా ఎక్సలెంట్ ఫినిషింగ్తో. సో ఇది వెస్ట్ సైడ్ రోడ్ ఫేసింగ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇది. సో అలాగే దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ స్క్రీన్లో ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. డిస్క్రిప్షన్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇలాంటి మల్టిపుల్ ప్రాపర్టీ లిస్టింగ్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రియల్ ఎస్టేట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ కానీ లేదా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి కానీ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో ఉన్న 7416644667 నంబర్కి కాంటాక్ట్ చేస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తూ అంచెలంచెలుగా రియల్ ఎస్టేట్లో సంపదను ఏ రకంగా పెంపొందించుకుంటూ వెళ్ళొచ్చో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. మీరు నేను మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరామ్. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.